నువ్వు ఏడ పెట్టినావు? నువ్వు లెక్క ఏడ పెట్టింది మాకు తెలుసా? ఏడ పెట్టినావు? ఏడ పెట్టినావు? అదే మీకు తెలియదు. అబ్బా తీసుకొని పోయి నాకైతే నీ మీద డౌట్ ఎవరి లేదు. అంతేలే తీసుకున్నాను డౌట్. అంతే నువ్వే తాగు తప్ప ఏమైనా తీసుకో ఏమైనా అంతే. చెప్పండి ఎడబెట్టినారో లెక్క. చెప్పురా. మీరు తీసుకోలేదు నేనే తీసుకొని తిన్నా. అయినా నీకు ఏడలే ఏనంటే ఆడ పెట్టుకుంటావు. ఎవరు తీసుకుంటారే? నీ లెక్క నీ గురించి తెలిసి నేనైతే తీలేబ్బా. నేనైతే తీలే లెక్క. ఒకటి కొత్త నోటు, ఒకటి పాత నోటు, ఒకటి 50 రూపాయలు, ఒకటి 20 రూపాయల నోటు. మీరు వేసి చాలులే పోయిమ్మా అగ్గిపెట్టి తెచ్చి కండాలి లెక్క ఎట్లా పోతుంది లెక్క. ఇప్పుడు ఎన్ని తెచ్చాడు? చెప్పండి లెక్క పెట్టినారు. ఎవరు తీసుకున్నా? నేను తీసుకున్నా. నా బాగా పెడతాను. బీగన్ నేను ఎప్పుడూ వేసింది 2 రోజుల ముందర. సెంటు అది అయిపోయిందేమో. అది ఎప్పుడు అప్పుడు బ్యాగ్ లో నుంచి తీసినా అప్పుడు తీసినావా అంటనా? ఇంట్లో రూమ్ లో ఇంటికి వచ్చానే తీసినావా? తీసినా మూసుకొని లెక్క చూడాలి. నీ పొద్దు ఖచ్చితంగా పువ్వు పెట్టని ఏమంటే పచ్చ పెడతాను అని చెప్తానని గమ్మన పోయే కొద్ది కరాలు తెగుతున్నారు. నేను వినపడాలేదా? నువ్వు తీసుకోకుండా మీ నాన్న తీసుకోకపోతే మీ ఎటుపోతే లెక్క అని చెప్పు సార్ అని చెప్పి ఏం మాట్లాడద్దు. ఇన్నే పెట్టినా ఇన్నే అన్నీ పెట్టి అట్టుపోయింది. అన్నీ పెట్టి ఎవరు అసలు ఆ గుడ్డ నేను ఆడ వేసుకునింది ప్యాంట్ ఒక్కటి తీసుకున్నా, టీ షర్ట్ దాంట్లో నుండి వేసుకున్నా. నువ్వు ఆడ పెట్టుకునే వాళ్ళే ఎన్నిసార్లు పోతున్నా వాళ్ళే చూడు. అదే నేను తీసుకోలే నా మీదకి వచ్చానంటే ఇంకా నాకు ఎక్కుతుంది. నేనే తీసుకున్నాను ఎవరు తీసుకోలేదు నేనే తిన్నాను. ఇంకే బాబు చూడు చూడు
ఎందుకు రాదా గుడ్డలన్నీ చూడు. ఉంటా మెంటల్ హెల్త్ కనుక చూడ అంటే కనుక అన్ని చూసి చూడాలి. నువ్వేం ఒకసారి పెడతావనే? ఒకసారి పెట్టాను మీరు తీయండి, మీకే తెలుసు. నేను ఒకసారి పెట్టాను. మాకేం తెలుసా నువ్వు లెక్క ఆడబెట్టింది? నువ్వు ఎక్కడ పెట్టుకుంది నాకేం తెలుసు? నేనైతే తీలే. ఏమొద్దు పచ్చే పెడతా. ప్యాంట్ ఇచ్చినవే వాళ్ళకి చెప్పనన్నా చెప్పాలి కదా. ప్యాంట్ గంట వేసుకొని నేను పేర్చుకుంటా ఇప్పుడు స్నానం చేసి. పక్కా వేసినాం. ఏం లెక్క 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 ఏం లెక్క? నువ్వు ఏడ పెట్టుకున్నావు? దే నువ్వు ఏడ పెట్టుకున్నావు? నువ్వు అన్ని పెట్టాను, ఆడ పెట్టలేము. పిచ్చి ఆద్యత పిచ్చి ఆద్యమేట ఏమి చెప్తే డబ్బులు ఏడంటే ఆడ పెట్టుకునేది ఇప్పుడు మా మీదకి వచ్చేదా? తీసే పని ఏమవసరం ఉంది మీకు? ఏంది పెద్దనే 270 రూపాయలు లెక్క పెట్టినా. 270 రూపాయలు పెట్టింది నువ్వు చెప్పాలా అందరికి? లెక్క పెడతానా? ఎవరు తీసుకోకుండా ఎవరు లేరు. అయితే నేనే తీసుకున్నా. నువ్వే తీసుకుని 70 రూపాయలు అని బా ఏం కథలు పడతా. నువ్వే తీసుకున్నా. ఒకటి లెక్క చెప్పండి. ఏం క్లారిటీ వచ్చింది పోరా. నువ్వేం పెద్ద చెట్టు ఏమి లేదు. ఇంకేంది ఇది? నువ్వే తీసుకోవాలి. నేను తీలే లెక్క. నువ్వు ఏడ పెట్టుకున్నావు? ఎత్తుకోవాలి పో. నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు? అదేంది నాది ఇది. ఆ లెక్క పెట్టుకునింది కాక ఇంకా ఆడ పెట్టుకున్నావు. పద్దన నువ్వు నాకు లెక్క ఇచ్చానే 100 రూపాయలు నేను బీరువాళ్ళని తీసుకొచ్చుకుని వీడు ఉన్నాడు పక్కన కమ్మాచలో పెట్టుకున్నాం అంటున్నారే. చూసాయి అన్ని పద్దన ఏడ లెక్క ఇచ్చినావా? 50 లెక్క అంటే జోలు ఉందన్నవా? అడివే ఆడ పెట్టినా 10కి లెక్క ఇచ్చిన లెక్క తీలా. లెక్క ఎట్ట పోయింది? నువ్వు కథలు పడతాను. నేనేం కథలు వల్ల మీరు కథలు పడతావు. కథలు పడతాయి. నువ్వు డబ్బులు ఏడ పెట్టుకోవడం తీసుకుని అప్పుడే అర్థమైపోయింది. తాగడానికి అస్సలు నేను 1 రూపాయి లెక్క తీసుకోవాలా? ఎంత? 270 రూపాయలు నా చేతికి ఇచ్చినావా? అది పెట్టింది అర్థం అయిపోయింది. లెక్క అస్సలు నీ దగ్గర 1 రూపాయి నా దగ్గర ఉంటే అయిపోతుందని నీకే ఇచ్చిన పొద్దున పోయేటప్పుడు. వాడిని అడుగుకోలక్క. అయితే నేనైతే తీసుకోలే. ఆడిన పెట్టినా అడుగుకోవని. నీకే అంత భయం లేకుండా లెక్కలే అంటే ఆడ పెడితే రోజు వింటో లెక్క ఎడిపోతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు పోయింది? ఇప్పుడే పోయింది. మన 100 రూపాయలు. ఎన్నిసార్లు? మన 100 రూపాయలు ఆడబెట్టి ఒకసారి 10,000 లెక్క. 10,000 లెక్క. ఎవరు పోయినారు? 10,000 లెక్క ఎవరు పోయినారట? సర్లే 270 రూపాయలు లెక్క. ఎవరికి ఇచ్చా? ఒక 100 తీసుకొని ఎవరికి ఇచ్చినా? నాకు ఇచ్చిన లెక్క నీకే నా తెలుసు. రే వాడి జాంగులు కొడతానని చెప్తాను. నేను అదే అడిగేది. ఇంకా నువ్వు ఏడ పెట్టాను? నువ్వు 7,000 లెక్క పోయినప్పుడు నిన్నే మనొద్దు. 270 రూపాయలు లెక్క పోయలేకు. నువ్వే తీసుకున్నా